శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏంటి అంటే అండి స్వప్నేశ్వర మహాదేవ్, స్వప్నేశ్వరీ దేవి. ఎలా వెళ్ళాలి అంటే అండి, మనం చాలామంది తెలుగువారైతే ఈ యొక్క కేదారేశ్వర దేవాలయ సమీపంలో ఉంటారు కదండి. అక్కడి నుంచి హరిశ్చంద్ర ఘాట్కి అండి. చూడండి, హరిశ్చంద్ర ఘాట్ దగ్గర నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇదిగోండి ఇలా ఉంటుంది. మీకు నేను రూట్ మ్యాప్ కూడా వీడియోతో సహా పెట్టాను. అందరూ కూడా ఇది ఇలా ఫాలో అయిపోయి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఎవరిని అడగక్కర్ లేకుండా, ఎవరి సహాయం లేకుండా స్వప్నేశ్వర మహాదేవి యొక్క దేవాలయానికి అయితే వెళ్ళిపోవచ్చు. అయినా సరే మీకు తెలియదు కాబట్టి కొంచెం సందేహాలు ఉంటాయి కాబట్టి నేను లింక్ కూడా ఇస్తున్నానండి. ఏంటి రూట్ మ్యాప్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, అందరూ కూడా గమనించి ఆ రూట్ మ్యాప్ ద్వారా కూడా మీరు వెళ్ళిపోవచ్చు. ఇది హరిశ్చంద్ర ఘాట్ తర్వాత వచ్చేటువంటి హనుమాన్ ఘాట్ దగ్గరలో ఉందండి. అందరూ కూడా గమనించండి. స్వప్నేశ్వర మహాదేవుడి యొక్క విశిష్టత ఏమిటి? ఇది కేదార ఖండంలో ఉంటుందండి. కాశీఖండంలో అనేకమైనటువంటి గొప్ప లింగాలలో కాశీ క్షేత్రం అనేదే శివునికి అవిముక్త క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ పవిత్రమైనటువంటి క్షేత్రాలలో అనేకమైనటువంటి శివలింగాలు, తీర్థాలు, వినాయక క్షేత్రాలు, విష్ణు ఆలయాలు కూడా ఉన్నాయి. వాటిల్లో ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైనటువంటి మహిమని కలిగి ఉంటుంది. కాశీఖండంలో పేర్కొబడినటువంటి అలాంటి మహిమాన్వితమైనటువంటి శివలింగాలలో స్వప్నేశ్వర మహాదేవ్ ఒకరు. భక్తులకు స్వప్న రూపంలో దైవ సందేశాలు అన్నింటికీ కూడా అందించేటువంటి మహాదేవుడిగా ఆయన ప్రసిద్ధి చెందింది ఈ లింగం. సంస్కృతంలో మనకి స్వప్నం అంటే కళ, ఈశ్వర అంటే పరమేశ్వరుడు. అందువల్ల భక్తులకి స్వప్నాలలో ప్రత్యక్షమై వారికి శుభ సూచనలు, మార్గదర్శకత్వం, ఆశీర్వచనం ప్రసాదించేటువంటి అద్భుత శివస్వరూపమే స్వప్నేశ్వర మహాదేవుడు. ఈ కాశీఖండంలో స్వప్నేశ్వరుడు గురించి ఈ విధంగా స్తుతించబడింది. స్వప్నేశ్వరం మహాదేవం యస్ సమ్యక్ పూజయేత్ నరః తస్య స్వప్నే మహాదేవ సత్యం మార్గం ప్రదర్శయేత్. ఎవరు స్వప్నేశ్వర మహాదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో, దర్శిస్తారో వారికి ఆ మహాదేవుడు స్వప్నంలో ప్రత్యక్షమై ధర్మ మార్గాన్ని చూపిస్తాడు అని చెప్పబడుతోంది. పూర్వకాలంలో కాశీనగరంలో ఒక బ్రాహ్మణోత్తముడు నివసించేవాడు. ఆయన అత్యంత సద్గుణ సంపన్నుడు, ధర్మపరుడు, శివభక్తుడు. అయితే అతనికి జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, అనారోగ్య సమస్యలు అతన్ని చుట్టుముట్టాయి. ప్రతిరోజు కూడా విశ్వనాథుణ్ణి దర్శనం చేసుకుంటూ ఉండేవాడనమాట బ్రాహ్మణోత్తముడు. అయినప్పటికీ తన కష్టాలు ఎందుకు తొలగడం లేదో అర్థం కాలేదు. ఒకరోజు గంగా తీరంలో ధ్యానం చేస్తున్నప్పుడు ఒక యోగి వచ్చి అతని వద్దకు వచ్చి, వత్సా నీవు బాధపడద్దు, కాశీలో స్వప్నేశ్వర మహాదేవుడు ఉన్నాడు, ఆయన్ని నిష్ఠతో ఆరాధించు, నీ సందేహాలకి, నీ కష్టాలకి ఆయనే పరిష్కారం చూపిస్తాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్నటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు మరుసటి రోజు స్వప్నేశ్వర మహాదేవుని ఆలయానికి వెళ్ళి అక్కడ పురోహితుని ద్వారా ఆ ఆలయ మహిమని తెలుసుకుని అప్పటి నుండి ప్రతిరోజు ఉదయాన్నే లేచి బిల్వపత్రి సమర్పిస్తూ ఓం స్వప్నేశ్వరాయ నమః, ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని కొన్ని వేల సార్లు జపించేట. ఇలా 40 రోజులు భక్తి శ్రద్ధలతో పూజ చేసేటప్పటికీ 40వ రోజు రాత్రి అతనికి అద్భుతమైనటువంటి స్వప్నం అంటే కళ. ఆ స్వప్నంలో కైలాస పర్వతం కనిపించి మంచుతో కప్పబడినటువంటి శిఖరాల మధ్య పరమశివుడు సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. ఆయన పక్కన పార్వతీదేవి, ముందు నంది, చుట్టూ గణాలు దర్శనమిచ్చారట. ఆ పరమేశ్వరుడు చిరునవ్వుతో ఆ బ్రాహ్మణ్ణి చూసిలా అన్నాడు, ఓ వత్స, నీ కష్టాలకు కారణంలో ఈ జన్మలో చేసినటువంటి పాపం అయితే కాదు, పూర్వజన్మలో నీవు ఒక ఆలయ నిధిని దుర్వినియోగం చేసావు, దాని ఫలితంగా ఈ కష్టాలు వచ్చాయి. ఇప్పుడు గంగా తీరంలో ఒక పేద బ్రాహ్మణులకు అన్నదానం చెయ్యి, నిరుపేద విద్యార్థులకి విద్యాదానం చెయ్యి, నీ కర్మదోషం అంతా కూడా తొలగిపోతుంది అని చెప్పి స్వప్నంలోనే అదృశ్యమైపోయాడు. ఉదయం లేచినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడు ఆశ్చర్యపోయాడు. అయినప్పటికీ స్వప్నంలో వచ్చినటువంటి దైవ సందేశాన్ని నిజమనుకుని వెంటనే ధర్మకార్యాలు ప్రారంభం చేసి అతడు వద్ద ఉన్నటువంటి ధనాన్ని ఉపయోగించి ప్రతిరోజు అన్నదానం చేసి అనేకమైనటువంటి విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సహాయం చేశాడు. ఆలయాల పునరుద్ధరణకు కూడా సహకరించాడు. కొన్ని నెలల్లో అతని జీవితం అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకుని కుటుంబంలో శాంతి నెలకొంది, ఆరోగ్యం మెరుగుపడింది, ఆర్థిక సమస్యలు కూడా క్రమంగా తొలగిపోయాయి. అప్పుడు అతను స్వప్నేశ్వర మహాదేవుడి యొక్క మహిమని అందరికీ కూడా వివరించాడు.
ఒక కాశీ ప్రాంతంలో ధర్మవర్ముడు అనేటువంటి రాజు కూడా పరిపాలన చేస్తూ ఉండేవాడండి. ఒకసారి అతనికి యుద్ధ భయం ఏర్పాటై శత్రురాజులు రాజ్యంపై దండెత్తేందుకు సిద్ధమయ్యారు. రాజు తీవ్ర ఆందోళనకు గురైతే ఆ సమయంలో ఆ మహర్షి స్వప్నేశ్వర మహాదేవుని యొక్క సేవ చేయమని సూచిస్తాడు. ఒకరోజు ఉపవాసం చేసి స్వప్నేశ్వరుని ఆరాధన చేశాడు. ఆ రాత్రి స్వప్నంలో శివుడు ప్రత్యక్షమై భయపడవద్దు, నీ రాజ్యంలో ఉన్న ప్రజలను ధర్మ మార్గంలో నడిపించి యుద్ధం లేకుండా ఆ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత శత్రురాజులు పరస్పర విభేదాల వల్ల వెనక్కి తగ్గిపోయారు. యుద్ధం జరగలేదు. అప్పటి నుంచి కూడా రాజు స్వప్నేశ్వర మహోత్సవాలు నిర్వహించి ప్రజలందరికీ కూడా ఆయన మహిమని తెలియజేస్తాడు. స్వప్న దోష హరం దేవం స్వప్నేశం విశ్వపూజితం దర్శనాత్ సర్వపాపఘ్నం శివలోక ప్రదాయకం. స్వప్నేశ్వర మహాదేవుడు చెడు కళలను తొలగించేటువంటి దేవుడు. ఆయన దర్శనం పాపాలను నశింపజేసి శివలోకాన్ని ప్రసాదిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా దర్శనం చేసుకోండి. స్వప్నేశ్వరి మాత, స్వప్నేశ్వరుడు, ఆంజనేయ స్వామి వారు. చెడు కళలు తొలగిపోతాయి, భయాలు ఆందోళన తగ్గుతాయి, జీవిత సమస్యలకి మంచి మార్గం లభిస్తుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. మరి అటువంటి గొప్ప మహిమాన్వితమైనటువంటి క్షేత్రం స్వప్నేశ్వర మహాదేవండి. ప్రతి ఒక్కరూ గమనించండి. ఇటువంటి అనేకమైనటువంటి వీడియోల కోసం తప్పక మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పక సబ్స్క్రైబ్ చేయండి. హరి ఓం తత్సతు. స్వస్తి.